గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సిదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజనీవతి ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు ఏప్రిల్ 30వ తేదీ మంగళవారం. ఈరోజు ఉన్నటువంటి గోచార ఫలితాలు చూద్దాం. ముందుగా పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధనామ సంవత్సరం ఉత్తరాయణం వసంతతో చైత్రమాసం బహుళ సప్తమి మంగళవారం రాత్రి 2:51 వరకు ఉంది. ఉత్తరాషాఢ నక్షత్రం రాత్రి 1:40 వరకు ఉంది. ఈరోజు వర్జ్యం పగలు 10:12 నుంచి 11:45 వరకు ఉంది. అమృత ఘడియలు రాత్రి 7:28 నుంచి 9:01 వరకు ఉన్నాయి. ఉదయం దుర్ముహూర్తం 8:09 నుంచి 8:59 వరకు ఉంది. రాత్రి దుర్ముహూర్తం 10:49 నుంచి 11:39 వరకు ఉంది. సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 9:30 సమయం అనుకూలంగా ఉంది. ఇక విజయవాడకు సూర్యోదయం 5:38 సూర్యాస్తమయం 6:16. అలాగే ఏదైనా శుభ సంబంధమైనటువంటి వ్యవహారం చేద్దాం అనుకున్న వాళ్ళకి సాయంత్రం 6:45 సమయం అనుకూలంగా ఉంది. ఈరోజు గ్రహచారం రవి శుక్ర గురువులు మేషంలో, కుజరాహు బుధులు మీనంలో, శని ఆయన కుంభంలో ఉన్నారు, కేతు కన్యలో ఉన్నారు. ఇక చంద్రుడు పొద్దున పూట ధనస్సులో ఉండి ఎక్కువ సమయం అంతా కూడా మకర రాశిలో సంచారం చేస్తుంటారు. ఒకసారి అందరం కూడా భగవన్నామం చేసి తదుపరి మిగతా విషయాలు చూద్దాం. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ రోజున మేషరాశి వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాల్లో సమస్యలు వచ్చినప్పటికీ కూడా తెలివిగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఓర్పు సహనం ప్రదర్శిస్తారు. ముందు జాగ్రత్త చర్యలు ఎక్కువగా తీసుకుంటారు. ఆరోగ్య విషయంలో కానీ, రుణ విషయాల్లో కానీ, ఆర్థిక లావాదేవీల్లో కానీ మీరు జాగ్రత్త పడతారు. ఇవాళ ఈ జాగ్రత్త వలన సమస్యలు దగ్గర రాకుండా ఉండే అవకాశం వస్తుంది. అశ్విని నక్షత్రం వాళ్ళకి ఈ రోజున ధైర్యయుక్తమైన బుద్ధితో కొన్ని పనులు చాకచక్యంగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మరి కార్యక్రమాలను కూడా విజయం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. భరణి నక్షత్రం వాళ్ళు చిన్న చిన్న చికాకులు పడే అవకాశం వస్తుంది. ప్రధానంగా ఉద్యోగ వ్యాపార విషయాల్లో కానీ, ఏదైనా వ్యవహారాల్లో కానీ కొంచెం సమస్యలు అవమానాలు వచ్చే అవకాశం వస్తుంది. కృత్తిక 1వ పాదం వాళ్ళకి ఈ రోజున అన్ని పనులు బాగున్నా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాం. వృషభ రాశి. ఈ రోజున వృషభ రాశి వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు. కానీ ఏ పని కూడా సవ్యంగా సాగే అవకాశం ఉండదు. ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బంది వెంటాడుతూ ఉంటుంది. కుటుంబ విషయాల్లో, ఉద్యోగ విషయాల్లో, వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. మీరు తెలివిగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు. కొన్ని సందర్భాల్లో చికాకులు వెంటబడతాయి. ఆ చికాకులకి కారణం తెలియదు. ఆ చికాకులు తీరే విధానం కూడా కనపడదు. అందువలన కొంచెం విచిత్రమైనటువంటి ఈరోజు నడుస్తుంది మీకు అని చెప్పాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శించండి. అందరితోనూ స్నేహపూర్వకమైన సంచారం చేయడం చాలా అవసరం. కృత్తిక 2, 3, 4 పదాల వాళ్ళకి ఉద్యోగంలో మీ దగ్గర పనిచేసే వర్కర్స్ వలన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. రోహిణి నక్షత్రం వాళ్ళకి అనవసరమైనటువంటి ఖర్చులు, అలంకరణ వస్తువులు, వృధా ప్రయాణాలు ఇట్లాంటి విషయాల్లో ఖర్చులు పెరిగే అవకాశం వస్తుంది. మృగశిర 1, 2 పాదాల వాళ్ళకి అన్ని విషయాలని కూడా తెలివిగా, ధైర్యంగా, చాలా జాగ్రత్తగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి లక్షణాలు వస్తూ ఉంటాయి. మిథున రాశి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ విషయాలు చాలా బాగుంటాయి. వ్యాపార విషయాలు బాగుంటాయి. గ్రహచారం చాలా అద్భుతంగా ఉంది. భక్తి కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో చాలా చక్కనైనటువంటి జీవితాన్ని గడుపుతారు. అందరూ కూడా బాగా సహాయ సహకారాలు అందించే అవకాశం ఉంది. అందరితోనూ కూడా స్నేహపూర్వకంగా సంచారం చేసే అవకాశం ఉంది. ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి వ్యవహారాల్లో మంచి సూచనలు అందే అవకాశం వస్తుంది. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు కూడా ఇంచుమించుగా ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రోగ్రెస్ బాగా తీసుకుంటారు.
అందరూ బాగా సహకారం చేసే అవకాశం వస్తుంది. పునర్వసు 1, 2, 3 పాదాల వాళ్ళకి కుటుంబ విషయాల్లో ఉన్న సమస్యలను సరిచేసేయడంలో బాగా చాకచక్యతను ప్రదర్శించే అవకాశం ఉంది. కర్కాటక రాశి. చాలా మటుకు పనులన్నీ కూడా సానుకూలంగా నడుస్తూ ఉంటాయి. బుద్ధి కుశలత బాగా చేకూరుతుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాగిపోతుంది. మిత భాషణ ఓర్పు ప్రదర్శిస్తారు. అన్ని కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకునే దిశగా ఎక్కువగా కృషి చేస్తారు. పనులు ఆలస్యమైనప్పటికీ కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. అన్ని పనులు కూడా సానుకూలంగా నడుస్తాయి. శని సంచారం బాగుండలేదు. అందువలన మీరు రోజు ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో 11 ప్రదక్షిణాలు చేయడం మంచిది. ఇక రోజువారీ పనులన్నీ కూడా మీకు చక్కగా ఇక్కడ ఇబ్బంది లేకుండా సాగిపోయే అవకాశం వస్తుంది. ప్రధానంగా పునరుసు 4వ పాదం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో స్నేహపాత్రత బాగా పెంపొందించుకునేలాగా కృషి చేయాలి. పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లోనే కలహాలు సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ముందు జాగ్రత్త చర్యలు బాగా పాటించాల్సిన అవసరం ఉంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. సింహరాశి. కార్యక్రమాలన్నీ కూడా ఆలస్యంగా నడుస్తూ ఉంటాయి. ఏదో రకమైన సమస్య వస్తూ ఉంటుంది. కుటుంబ విషయాల్లో అనుకూలం తక్కువ. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా అనుకూలం తక్కువ. ఎవరి వ్యవహారాలను ఎక్కువగా కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకెళ్ళండి. మిత భాషణ ఓర్పు నేర్పు ప్రదర్శిస్తూ ముందుకెళ్ళాలి. ఎవరి వ్యవహారాల్లోనూ కూడా ఎక్కువగా కలగజేసుకోకుండా జాగ్రత్తలు పాటించాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనపరచాల్సిన అవసరం ఉంది. మఘా నక్షత్రం వాళ్ళకి కార్యక్రమాలను కూడా తెలివిగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. పుబ్బా నక్షత్రం వాళ్ళ విషయంలో భక్తి కార్యక్రమాలు పుణ్య కార్యక్రమాల నిమిత్తంగా కొంత సమయాన్ని కేటాయించడం, తద్వారా ప్రాకృత ధర్మానికి సంబంధించినటువంటి పనులు సరిగా పూర్తి చేయలేక ఇబ్బంది పడడం జరుగుతుంది. తదుపరి ఉత్తర 1వ పాదం వాళ్ళకి అన్ని పనులు కూడా బాగా నడుస్తూ ఉంటాయి. కన్యా రాశి. ఈ రోజున అన్ని పనులు కూడా వేగంగా సాగుతాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో తెలివిగా ఓర్పుగా వ్యవహరిస్తారు. కోపావేశాలు తగ్గించుకుంటారు. ఆరోగ్యం మీద ప్రత్యేకమైన దృష్టిని కేంద్రీకరిస్తారు. అందరితోనూ స్నేహంగా ఉండే అవకాశం వస్తుంది. అన్ని పనులు కూడా ఏదో విధంగా సానుకూలం చేసుకోవాలనేటువంటి దిశగా ప్రయాణం చేస్తారు. మీకు ఈ రోజున గ్రహచారంలో అనుకూలం వీలైనంత వరకు కూడా సానుకూల ఫలితాలు పొందడానికి వీలుగా ప్రయత్నం చేయాలనే ధీమా, దానికి తగ్గ ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనపరిచే అవకాశం వస్తుంది. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి మాత్రం కాస్త ఆరోగ్య విషయంలో, ఉద్యోగ విషయంలో జాగ్రత్తలు పాటించమని చెప్పి సూచిస్తున్నాం. హస్త నక్షత్రం వాళ్ళకి ఈ రోజున ప్రతి పనిలోనూ కూడా ధన వ్యయం బాగా జరుగుతుంది. కొన్నిసార్లు ఈ ధన సంబంధమైనటువంటి అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని పనులు కూడా మధ్యస్థంగా వదిలేసే అవకాశం వస్తుంది. చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వాళ్ళు మాత్రం వ్యవహార కలహాలు, ఆరోగ్య చికాకులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. తులారాశి. అన్ని పనులు చక్కగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. చిత్త 3, 4 పాదాల వాళ్ళకి ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శించే అవకాశం బాగా ఉంటుంది. అన్ని పనులు సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. స్వాతి నక్షత్రం వాళ్ళు కూడా ఇంచుమించుగా అన్ని పనులు కూడా చక్కగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విశాఖ 1, 2, 3 పాదాలు కూడా మాత్రం ఆర్థిక లావాదేవీల్లో కొంచెం చికాకులు పొందే అవకాశం ఉంది. వృశ్చిక రాశి. ప్రతి పని కూడా వేగంగా సాగుతుంది. ప్రతి పనులను కూడా చక్కటి లాభాలు అందుతాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అందరూ బాగా సహకారం చేసే అవకాశం ఉంది. అన్ని పనులు వేగంగా సాగుతాయి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలుగజేసుకోవద్దు. విశాఖ 4వ పాదం వాళ్ళకి రుణాలు ఇచ్చిపుచ్చుకునే ప్రయత్నాలు చికాకులు ఉండే అవకాశం ఉంది. అనురాధ నక్షత్రం వాళ్ళ అన్ని కార్యక్రమాలను కూడా చాలా విజయంగా పూర్తి చేసుకుంటారు. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళ విషయంలో బుద్ధి కుశలత తగ్గే అవకాశం వస్తుంది. మైత్రి భావం తగ్గే అవకాశం వస్తుంది. కుటుంబ సభ్యులతో సమస్యలు పెరిగే అవకాశం వస్తుంది. ధనురాశి. అన్ని కార్యక్రమాలు కూడా వేగంగా సాగుతాయి. సకాలంలో సవ్యంగా పూర్తి చేసుకుంటారు. అన్ని పనులు కూడా సాధారణంగా మీరు చక్కగా విజయం చేసుకునే ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. మూలా నక్షత్రం వాళ్ళు ప్రతి పనులను కూడా విజయాలు సాధిస్తారు. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి కుటుంబ వ్యవహారాలు బాగా సాగుతాయి. ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వాళ్ళకి ఈ రోజున మీ స్నేహితుల మూలంగా చిన్న చిన్న చికాకులు మీకు వచ్చే అవకాశం వస్తుంది.
మకర రాశి. గ్రహచారం చాలా అద్భుతంగా ఉంది. తెలివితేటలు ప్రదర్శించి సమస్యలను సరి చేసుకుంటారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో స్నేహభావాన్ని ప్రకటిస్తారు. ఫైనాన్స్ వ్యాపారులు, షేర్ వ్యాపారులు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. విద్యార్థులకు, రైతులకు కూడా మంచి ఫలితాలు వస్తాయి. పుణ్యకార్యాలు చేస్తారు, శుభకార్యాలు చేస్తారు. ఆర్థిక లావాదేవీల్లో ఉన్న సమస్యలన్నింటినీ కూడా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ప్రధానంగా మీకు ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీల్లో ఉన్నటువంటి సమస్యలు సరిచేయడంలో బాగా ఎక్కువ కృషి చేసే అవకాశం ఉంది. శ్రవణ నక్షత్రం వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. ధనిష్ట నక్షత్రం 1, 2 పదాల వాళ్ళకు కూడా ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శించే అవకాశం బాగా ఉంది. కుంభరాశి. బహుజాగ్రత్తగా ఉండాలి. ఇవాళ రేపు వాహనాలు నడిపే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య పరిరక్షణ మీద ప్రత్యేకమైన దృష్టిని కేంద్రీకరించాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన జాగ్రత్త పడించాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అవసరం. ప్రధానంగా ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళకి ఇవాళ వ్యవహార ప్రతిబంధకాలు వచ్చే అవకాశం వస్తుంది. అలాగే సద్విష నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో పనులని ఆలస్యమయ్యే అవకాశం ఉంది. పూర్వభద్ర 1, 2, 3 పాదాల వాళ్ళకి మాత్రం ఈ రోజున అన్ని కార్యక్రమాలను కూడా చిన్న చిన్న చికాకులు తలెత్తే అవకాశం ఉంది. మీనరాశి. కుటుంబ విషయాలు కొంచెం చికాకుగా ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో అనీజీ బాగా ఫేస్ చేస్తూ ఉంటారు. ఎవరితోనూ కూడా మీకు సఖ్యత కుదరదు. మీకు ఎవరు సహకారం చేయని పరిస్థితి ఏర్పడుతుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా సానుకూలత తక్కువ. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. పూర్వభద్ర 4 పాదం వాళ్ళకి కొంచెం ఆర్థిక లావాదేవీల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఉత్తరభద్ర నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో చికాకులు ఉండే అవకాశం ఉంది. రేవతి నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా నిరుత్సాహంతో వదిలివేసి కొంచెం చికాకులు కొని తెచ్చుకునే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం